చూడండి ఫ్రెండ్స్, మరి ఇవన్నీ ఇది చూడండి, ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లం, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లం. చూడండి, ఒక పటం ఇస్తాడు. సో ఇక్కడ ఫ్రెండ్స్ 2 పటాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక పటం, ఇక్కడ ఒక పటం. ఈ రెండు పటాలకు సంబంధించి షేడ్ చేయబడినటువంటి భాగం కనుక్కోండి అన్నాడు. షేడ్ చేయబడినటువంటి భాగం వైశాల్యం అని అడుగుతారు. ఈ పటం ఇచ్చినా, ఏ పటం ఇచ్చినా, ఇలాంటిది ఏ పటం ఇచ్చినా సరే నేను ఒక లాజిక్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదంతా చేయని అవసరం లేగా, ఇక డైరెక్ట్గా మీరు ఆప్షనల్ దగ్గరికి వెళ్ళటం, పట్టుకున్న సెకండ్లలో ఆన్సర్లో పెట్టేయటమే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం కనుక ఇది చూసినట్లయితే, ఈ డయాగ్రామ్ను చూసినట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీన్ని నేను ఇలా ఒక సర్కిల్ గీసుకోవచ్చు, ఇలా ఒక సర్కిల్ గీయొచ్చు, ఇలా ఒక సర్కిల్ గీయొచ్చు, ఇలా ఒక సర్కిల్ గీయొచ్చు. ఇట్లా అంటే ఏడొక సర్కిల్, ఏడొక సర్కిల్, ఏడొక సర్కిల్, ఏడొక సర్కిల్. అంటే సర్కిల్ అంటే ఫ్రెండ్స్ వృత్తాలు. 4 వృత్తాలు ఒకదానికొకటి స్పర్శిస్తూ ఉన్నప్పుడు, టచ్ చేస్తూ ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడినటువంటి ఆ ప్రదేశం, దాని ఏరియా కనుక్కోవడానికి ఒక షార్ట్కట్, ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకే మోడల్. మరి ఇలాంటి వాటికి ఒకే ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్, అది 6/7 × r² అనేటటువంటి ఒక లాజిక్తో ఒక ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వాటికి ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటి డయాగ్రామ్స్ కానీ లేకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 వృత్తాలు ఎలా టచ్ చేస్తూ మధ్యలో ఒక చతురస్రాన్ని యాడ్ చేసి ఈ మధ్యలో షేడ్ చేసినటువంటి ఆ ప్లేస్ ఏరియా కనుక్కోవడానికి ఒకటే ఒక ఫార్ములా ఏంటంటే 6/7 × r². ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మళ్ళీ r ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం ఏమి ఉండవు. జస్ట్ మీకు 6/7 × r² అనే ఫార్ములా గుర్తుంటే చాలు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా అంటారో చూడండి, ఈ డయాగ్రాము 3 డయాగ్రాములు సేమ్ ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కొంత పార్ట్ కనిపిస్తుంది, అదొక సెక్టార్, అంటే ఒక చిన్న పావు త్రిభుజం ఫ్రెండ్స్. అది ఇక్కడ ఒక పావు త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక పావు త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక పావు త్రిభుజం ఉంది. అంటే 4 పావులు ఉన్నాయి కాబట్టి 4 పావులు కలిస్తే ఒక వృత్తం ఇలా చూపించాడు ఇక్కడ. అంతే, 4 పావు వృత్తాన్ని కలిపేసి సెకండ్ డయాగ్రామ్లో ఏం చేశాడు, టోటల్ ఒక సర్కిల్గా గీశాడు ఫ్రెండ్స్. మధ్యలో ఉన్నటువంటి షేడ్ చేసినటువంటి ప్లేస్ని ఏం చేశాడు ఫ్రెండ్స్, 4 మూలలకు ఇట్లా ఎక్స్పాండ్ చేశాడు అంతే. సో ఆ డయాగ్రామ్ అన్నా, ఈ డయాగ్రామ్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్గా 4 సర్కిల్స్ని ఒకదానికొకటి టచ్ చేస్తూ మధ్యలో ఒక స్క్వేర్ ఇచ్చి మధ్యలో షేడ్ చేసినటువంటి ఆ ప్లేస్ ఏరియా కనుక్కోవడానికి ఒకే ఒక ఫార్ములా ఫ్రెండ్స్. మీరు మైండ్లో జస్ట్ గుర్తుపెట్టుకోండి, 6/7 × r². ఒకవేళ ఇది కూడా గుర్తురాదు ఫ్రెండ్స్, ఈ 6/7 × r², ఇది కూడా గుర్తురాదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, నేను చెప్తా, అది కూడా కౌంట్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 4, మధ్యలో ఉన్నది ఒక పార్ట్ 5. ఆర్డర్లో నేను రాస్తున్నా ఫ్రెండ్స్, 1 2 3 4 5. 5 తర్వాత కంటిన్యూషన్ ఎంత ఫ్రెండ్స్, 6 7, ఇంకంతే. ఇక r² గుర్తుంటేనేమో వేయండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. మీకు 6/7 అనేది మీకు గుర్తుండాలి అంతే. ఇక చూడండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ లెక్క మొత్తం చేస్తే, ఈ ప్రాబ్లం మొత్తం చేస్తే మీకు ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చిందండి ఫ్రెండ్స్, 94.5 వచ్చింది. మనకు తెలిసిన లాజిక్ ఏంటి, 6/7 × r² గుర్తు లేకపోయినా నో డౌట్, నో ప్రాబ్లం. ఈ 6/7 అనేది మీకు తెలుసు, ఆన్సర్ 94.5 అనేది ఉంది. 5 అని ఇచ్చిండు, ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇదంతా ప్రొసీజర్ అంతా చేసుకుంటూ వస్తే మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇది. మ్యాథ్స్ వాళ్ళంటే ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో కాబట్టి ఆ లెక్క, ఆ ప్రాసెస్ అంతా అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 6/7 × r² అనేది మీకు తెలుసు. ఇప్పుడు 6ని మీరు ఎలా రాస్తారంటే, 6లో 3 2s పోతుందిగా ఫ్రెండ్స్. అంటే 6లో 3 2s 3వ ఎక్కం పోతుంది, 2వ ఎక్కం పోతుంది అని అంటే అర్థం ఏంటి, మనకి ఇచ్చిన ఆప్షనల్స్లో 3వ ఎక్కం కానీ 2వ ఎక్కం కానీ పోయేది ఆన్సర్ అని అర్థం. అంటే డైరెక్ట్గా చేసేసుకోండిగా. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో, అంటే 4 ఆప్షన్లో ఇది ఉంటుందిగా ఫ్రెండ్స్, 94.5 ఉంటుంది. మీకు 6/7 తెలుసు, 6లో 3 2s అనేది మీకు పోతుందని తెలుసు. అంటే మనకి ఇచ్చిన ఆప్షనల్స్లో 3వ ఎక్కం పోయేదే ఆన్సర్. 3వ ఎక్కం పోతుందా లేదా ఫ్రెండ్స్, 94.5లో పోతుందిగా. 3వ ఎక్కం అనేది ఎన్నిసార్లు పోతుంది చూడండి ఫ్రెండ్స్, 3 3s 9, 3 1s 3, మధ్యలో 1 ఉంటుంది, 3 5s అంటే పోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 94.5 అని అర్థం ఫ్రెండ్స్. మనకు ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు, సో ఇక్కడ చూడండి మీరు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో తరచూ అడుగుతూ ఉన్నాడు కాబట్టి వీటిని మనం చూసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం చూసి అమ్మో ఇది డయాగ్రామ్ అడిగింది, ఇది మనకు వస్తుందా అనే ఉద్దేశంతో దీన్ని వదిలేసి వేరే దానికి వెళ్తూ ఉంటారు. అసలు ఇలాంటివి చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, 8th క్లాస్లో ఇలాంటి లెక్కలు చాలా ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు సెకండ్లలో ఆన్సర్ చేసేస్తాను. నేను జస్ట్ ఒక 2-3 సెకండ్లలోనే ఒక ఆన్సర్ అయిపోతుంది. ఎలానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ కానీ ఇంకొక డయాగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గీస్తున్నా చూడండి, 4 సర్కిల్స్ ఉంటాయి. ఆ 4 సర్కిల్స్ని మధ్యలో ఒక స్క్వేర్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్, షేడ్ చేయబడినటువంటి ప్లేస్ ఏరియా అడుగుతాడనమాట. అంటే 4 వృత్తాలు స్పర్శించిన
అన్నా లేకపోతే ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చినా లేదా ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చినా ఈ 3 డయాగ్రామ్లలో ఏ డయాగ్రామ్ ఇచ్చినా మీ మైండ్లోకి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటే ఒక ఫార్ములా, ఆ ఫార్ములా 6/7 × r² గుర్తుపెట్టుకోండి. ఈ 3 డయాగ్రామ్లు ఏది ఇచ్చినా, ఈ డయాగ్రామ్ ఇచ్చినా, ఈ డయాగ్రామ్ ఇచ్చినా, లేకపోతే 4 వృత్తాలు ఇలా స్పర్శిస్తూ మధ్యలో ఒక స్క్వేర్ ఉంటే షేడ్ చేయబడినటువంటి ఆ ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోమన్నప్పుడు 6/7 × r² అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే కొంతమంది డౌటు, సార్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఓకే, ఈ 3 డయాగ్రాములు ఒకే అలా ఎలా అనుకోవాలనేది ఒక డౌటు. 3 ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ ఒక పావువృత్తం ఉంది, ఇక్కడ ఒక పావువృత్తం ఉంది ఫ్రెండ్స్, ఇదొక పావువృత్తం, ఇదొక పావువృత్తం. 4 పావువృత్తాలు కలిస్తే ఒక వృత్తం కాబట్టి మధ్యలో ఇన్సెట్ చేసిండు. ఈ స్క్వేర్ని అలానే ఉంచిండు, చతురస్రాన్ని. మధ్యలో షేడ్ చేసినటువంటి ప్లేస్ అనేది 4 మూలలు కొంచెం ఎక్స్పాండ్ అయింది, ఒకటేగా. ఒకవేళ ఇదే బొమ్మని మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదే బొమ్మని ఇలా వృత్తం గీసి, ఇలా ఒక సర్కిల్ గీసి, ఇలా ఒక సర్కిల్ గీసి, ఇలా ఒక సర్కిల్ గీస్తే ఇక్కడ కూడా చూడండి 4 సర్కిల్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అయినాయి, మధ్యలో ఒక స్క్వేర్ ఉంది, మిడిల్లో ఏంటంటే ఫ్రెండ్స్ షేడ్ చేసినటువంటి ప్లేస్ ఉంది. అంటే మనకి ఏమర్థమైందండి ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ అన్నా, ఈ డయాగ్రామ్ అన్నా, లేకపోతే 4 వృత్తాలు ఇట్లా టచ్ చేస్తూ స్క్వేర్ ఉన్న ఇలా ఏ డయాగ్రామ్ అన్నా కూడా ఒకటే అనేది మనకు ఒక కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇలా ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో మీరు 6/7 × r² అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కదా ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళు అంటే దాదాపుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి 6/7 × r² అనేది ఉంటుంది. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి 6/7 × r² ఇది కూడా గుర్తుండకపోవచ్చు. వాళ్ళకి ఇంకొక లాజిక్ ఫ్రెండ్స్, ఎలా అంటే చూడండి, దానికి కూడా ఒక లాజిక్ ఉంది. కౌంట్ చేస్తున్నా చూడండి, ఇది ఒక పావువృత్తం 1, ఇది 2, ఇది 3, ఇది 4, మధ్యలో ప్లేస్ వచ్చేసి 5. వరుసగా వేసుకోండి 1 2 3 4 5 తర్వాత కంటిన్యూషన్లో ఫ్రెండ్స్ 6 తర్వాత 7, అంతేగా, అవుట్ అయిపోయింది, అంతేగా. అంటే మనం ఆర్డర్లో మనం చూసుకున్నా కూడా 6/7 × r² అనే విషయాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని మీరు సెకండ్లలో చేసేయచ్చు. చూడండి, ఇప్పుడు మీరు అలా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈ లెక్కనంతా చేస్తే మ్యాథ్స్ వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఫైనల్గా ఏమొచ్చిందండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 ఆప్షన్స్ లాగా రాస్తున్నా చూడండి. బి ఆప్షన్లో వచ్చేసి 94.5 రాసా, ఏ ఆప్షన్ వచ్చేసి 39.6 రాసా ఫ్రెండ్స్. మనకు అలాంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మన మైండ్లోకి మనకు గుర్తొచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్ 6/7 × r². ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్, దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, 6/7 × r²లో 6ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 3 2 జారుగా రాసుకోవచ్చు. 6ని 3 2 జారుగా రాసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షనల్స్లో ఏదైతే 3 టేబుల్ పోతుందో, ఇక 2ని కాస్త పక్కన పెడితే ఫ్రెండ్స్ ఏ ఆప్షన్లో అయితే 3 టేబుల్ పోతుందో అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి 39.6 అనేది ఇది 3 టేబుల్లో పోతుంది. ఓకే, మీకు డౌట్ రాకుండా 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చా ఫ్రెండ్స్. 39.6 అనేది 3 టేబుల్ పోతుంది, అది రైటే. 94.5 ఇది 3 టేబుల్లో పోతుంది ఫ్రెండ్స్. 3 3 జార్ 9, 3 1 జార్ 3 5 జార్ 15. మరి 2 ఆప్షనల్స్ 3 టేబుల్లో పోయినాయి. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్ వాళ్ళ కోసం కాదు. మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే జనరల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అనేది మీకు ఆల్రెడీ ఉంది, గైడ్లో ఉంటుంది, మీకు ఎక్కడైనా తెలుసు కాబట్టి ఈజీ ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే అదంతా ప్రొసీజర్ చేయరు కాబట్టి వాళ్ళకి ఈ లాజిక్స్ నేర్పుతున్నా. ఇప్పుడు మరి ఏ కరెక్టా బి కరెక్టా, 2 ఆప్షన్స్ కూడా 3 టేబుల్ పోతుంది. మీకు ఒక్కటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గతంలో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చాలా వీడియోస్లో ఎలాంటి టెక్నిక్స్ మీకు నేర్పా. మరి ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 2 3 టేబుల్స్ పోయినప్పుడు ఏ కరెక్టా బి కరెక్టా అనేది మీ మైండ్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు ఫిక్స్ అయిపోండిగా బి కరెక్ట్ అనుకోండి, అంతేగా. బి బబుల్ చేసి రండి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే బీని ఆన్లైన్లో పెట్టేసేయండి, అంతే. ఏని పెట్టొద్దు ఫ్రెండ్స్, అంతే. ఎందుకు అంటే మ్యాక్సిమం ఆన్సర్స్ అనేవి, ఎక్కువ ఆన్సర్స్ అనేవి ఏ బీలని మనం పోల్చుకున్నట్లయితే బీలే ఉంటాయి ఎక్కువగా. అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కష్టంగా ఏమైనా ఉందో చెప్పండి. ఇందులో నాకు తెలిసి చాలా ఈజీగా అనుకుంటున్నాను నేను. ఇలాంటి డయాగ్రామ్ కానీ ఈ డయాగ్రామ్ కానీ ఇవన్నీ 8th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇంకొక లెక్క కావడం అది కూడా మీకు చూపిస్తే ఇట్లా 4 సర్కిల్స్ ఇలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీ మైండ్లోకి ఒకటి 6/7 × r² గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు గుర్తులేనప్పుడు కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 కంటిన్యూషన్లో 6 7 అంతే. 6ని ఏం చేస్తారంటే 3 2 జార్ పోతుంది మీ మైండ్లో ఒకసారి, 3 2 జార్ 6 కాబట్టి. అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 3 టేబుల్ పోవాలి. ఒకవేళ 3 టేబుల్ పోయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఏ బి, ఏ అనేది 3 టేబుల్ పోతుంది, బి అనేది 3 టేబుల్ పోతుంది. అప్పుడు ఏ బబుల్ చేయాలా బి బబుల్ చేయాలంటే ఏ వద్దు ఫ్రెండ్స్, బీని బబుల్ చేయండి. ఒకవేళ కొంతమంది డౌట్, ఒకవేళ బిలో 3 టేబుల్ పోతుంది, సిలో 3 టేబుల్ పోతుంది, ఈ రెండిట్లో దీన్ని మీరు ఆన్సర్గా బబుల్ చేసి రావాలంటే ఫ్రెండ్స్ బీతో పోల్చుకుంటే సి అనేది ఎక్కువగా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి సినే బబుల్ చేయండి, బి వద్దు. ఒకవేళ ఎలా కాదు ఫ్రెండ్స్, ఒకవేళ
సిడి అనే 2 ఆప్షన్స్ ఇచ్చి సి ఆప్షన్లో 3 టేబుల్ పోతుంది, డి ఆప్షన్లో 3 టేబుల్ పోతుంది. డిని ఎట్టి పరిస్థితుల్లో మీరు బబుల్ చేయొద్దు, సినే బబుల్ చేయండి. ఒకవేళ ఇంకొంతమందికి ఎలా డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏబిసి 3 ఆప్షన్స్ ఇచ్చి ఏలో 3 టేబుల్ పోతుంది, బిలో 3 టేబుల్ పోతుంది, సిలో 3 టేబుల్ పోతుంది. ఇప్పుడు ఎలా సార్ అంటే 100కి 100% మ్యాక్సిమం ఆన్సర్స్ ఇలా 3 కనుక ఇస్తే సీలే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్, సీలే ఎక్కువ ఉంటాయి కాబట్టి సిని బబుల్ చేయండి, బిని ఏని బబుల్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేటటువంటి ఈ వీడియో అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే లెక్కలు చేయరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి లాజిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళ కోసం నేను ఇవి 8th క్లాస్లో ఉన్నాయన్నీ మీకు అలానే నేర్పిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఏబిసి 3 ఆప్షన్స్ కనుక మూడే థర్డ్ టేబుల్ పోతే సీనే మీరు బబుల్ చేసిరండి, ఏబి వద్దు. ఏబితో పోల్చుకుంటే సి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఏలో 3 టేబుల్ పోతుంది, బిలో పోతుంది, సిలో డిలో ఈ 4 3 టేబుల్ పోతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేయాలి? ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ బి కానీ సి కానీ ఈ రెండిట్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. బినన్నా బబుల్ చేయండి, సినన్నా బబుల్ చేయండి. నేనైతే ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే ఈ 4 ఆప్షన్స్లో కనుక 3 టేబుల్ పోతే ఏని బబుల్ చేయను, బిని బబుల్ చేయను, డిని బబుల్ చేయను, సినే బబుల్ చేసి వస్తా. అంతే. నాకు తెలిసినంత వరకు సీలే ఎక్కువ ఉంటాయి, ఏబిసిడీలు 4 సీలు ఎక్కువ ఉంటాయి అంతే. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ 8th క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి చూడండి, ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి లెక్క ఇస్తే ఫ్రెండ్స్ ఇక అసలు నాకు తెలిసి ఈ లెక్కను కూడా చూడరు అంతే. ఇక ఈ లెక్కను చూడరు, దీన్ని పక్కన పడేసి దీని జోలికి కూడా పోరు. కానీ వెళ్ళండి ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పేటటువంటి లాజిక్స్ తెలిస్తే మ్యాథ్స్ని మీరు ఒక ఆట ఆడుకుంటారు రియల్. సరే, ఒక 10కి 2-3 రాంగ్ అయినా 7 కరెక్ట్ అవుతాయి, మ్యాక్సిమం ఆన్సర్స్ రైట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ టెక్నిక్స్ని ఫాలో అయితే మీకు భయం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 10కి 8, 9 కూడా రైట్ అవ్వచ్చు, 10కి 10 కూడా రైట్ అవ్వచ్చు. కాబట్టి ఈ లాజిక్స్ మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఇచ్చాడు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలా లెక్క చూడగా 8th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ లెక్క ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో ఉంది. మరి ఇలా ఇవ్వగానే అమ్మో ఈ లెక్క ఏంటి, ఇలా ఉంది ఏంటి, అసలు దీన్ని చేయగలం, ఇదంతా వద్దు ఫ్రెండ్స్. ఒక లాజిక్ మీకు నేర్పుతా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని కత్తెరతో కట్ చేయండి. కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే ఇంతవరకు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది ఒక అర్ధవృత్తం అవుతుందిగా, ఇదంతా అర్ధవృత్తం అయిపోయింది. ఇక్కడ కూడా ఒక అర్ధవృత్తం లాగా ఏదో కనిపిస్తుంది అనుకోండి. అంటే ఏదైతే ఇక్కడ అర్ధవృత్తం ఉన్నా 7 అర్ధవృత్తం ఉన్నా మొత్తానికి ఇది వృత్తానికి సంబంధించిందేగా ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకున్న నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను థంబ్నెయిల్లో మీకు పెట్టిన విధంగా ఒక్క లాజిక్ కనుక మీకు తెలిస్తే 8th క్లాస్లో ఈ చాప్టర్లో ఉన్న లెక్కలు మొత్తం, 9th క్లాస్లో ఉన్న క్షేత్రగణితం మొత్తం లెక్కలు, 10th క్లాస్లో ఉన్న క్షేత్రగణితం మొత్తం లెక్కలు, నేను చెప్పే ఈ ఒక్క లాజిక్ కనుక మీకు తెలిస్తే అన్ని లెక్కల్ని మీరు ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. అంతే. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అవసరం ఉంటే నోట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లంలో వృత్తం అనే పదం మీకు ఎక్కడైనా తగిలితే అది వృత్తం కావచ్చు, లేకపోతే గోళం కావచ్చు, శంకు కావచ్చు, స్తూపం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఫ్రెండ్స్, అది వృత్తాకారానికి సంబంధించిన లెక్క అయితే వాడి లెక్కలో వైశాల్యం అడుగుతున్నాడా, వ్యాసార్థం అడుగుతున్నాడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వైశాల్యము అడిగితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వైశాల్యం అడిగితే అది వృత్తానికి సంబంధించిన శంకువా, స్తూపమా, గోళమా, లేకపోతే రోలరా, ఇంకేదైనా అడగవచ్చు. అది వృత్తానికి సంబంధించిన ప్రాబ్లం అయ్యి ఉండి ఏరియా కనుక్కోమంటే మనకిచ్చినటువంటి ఆప్షనల్స్ దగ్గరికి వెళ్ళిపోండి అంతే. ఇక లెక్కను చూడొద్దు ఫ్రెండ్స్. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు డైరెక్ట్గా ఆప్షనల్స్ దగ్గరికి వెళ్ళి ఆప్షనల్స్లో 11 టేబుల్ పోయేది ఆన్సర్ అవుతుంది. 11 టేబుల్ పోయేది 100% ఆన్సర్ ఫిక్స్డ్గా. ఇంకొంతమంది డౌట్, ఒకవేళ 11 టేబుల్ సార్ 4 పోతే అట్లా, ఇంతకుముందు మీకు చెప్పాక లాజిక్స్ 4 పోయింది అనుకోండి, ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు చేసే పరిస్థితి లేదుగా ఫ్రెండ్స్. ప్రాబ్లం అయితే చేయలేరు, రైట్ అయ్యే మార్గాలను మనం ఎంచుకోవాలి. 4 ఆప్షన్స్లో 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి. ఒకవేళ ఏబిసిలో 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి. ఒకవేళ బిసిడిలో 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి. ఒకవేళ ఏబి రెండిట్లో మాత్రం 11 టేబుల్ పోతే బిని బబుల్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఫ్రెండ్స్, ఏడీలో మాత్రమే 11 టేబుల్ పోతే డిని బబుల్ చేయండి. ఒకవేళ సిడిలో కనుక 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి. బీసీలో కనుక 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి. ఈ లాజిక్స్ కనుక మీకు తెలిస్తే ఫ్రెండ్స్ ఫటాఫట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళుగా మ్యాథ్స్ అంటే భయపడాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇట్లాంటి లాజిక్స్ తెలిసి మ్యాథ్స్ అంటే ఎందుకు భయపడాలి మనం. ఇక చూడండి, ఏదైనా వృత్తం అని వైశాల్యం అనగానే మీరు 11 టేబుల్ చూసుకోండి. ఆప్షనల్స్లో
11 టేబుల్ కూడా 11 టేబుల్ 11తో మనం డివిజన్ లాగా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. దాని టెక్నిక్స్ మీకు నేర్పుతా, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫ్రెండ్స్ వృత్తము అని, గోళము అని, శంకు అని, స్తూపం అని ఏదైనా వృత్తానికి సంబంధించి రోలర్ అని ఏదైనా అంటే, ఒకవేళ వైశాల్యం అంటేనేమో 11 టేబుల్ చూస్తారు, ఓకే. ఒకవేళ వ్యాసార్థము ఎంత అని అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు 7 టేబుల్ చూసుకోండి. మనకిచ్చిన 4 ఆప్షన్స్లలో 7 టేబుల్ పోయేది ఆన్సర్. ఎప్పుడు ఫ్రెండ్స్? వ్యాసార్థం కానీ వ్యాసం కానీ. వ్యాసం అన్నా వ్యాసార్థం అని లెక్కలో ఇస్తే, మనం కనుక్కోమని ఇస్తే ఇచ్చిన ఆప్షన్స్లో 7 టేబుల్ పోయేది ఆన్సర్. ఏరియా కనుక, వైశాల్యం కనుక అడిగితే ఇచ్చిన ఆప్షన్స్లో 11 టేబుల్ పోయేది ఆన్సర్ ఫ్రెండ్స్. అంతే. ఇక చూడండి, మీకు ఈ లాజిక్స్ని మీరు గట్టిగా పట్టుకు, ఈ రెండే. వైశాల్యం అయితే 11 టేబుల్ పోవాలి, వ్యాసార్థం కానీ వ్యాసం కానీ అడిగితే 7 టేబుల్ పోవాలి, అంతే ఫ్రెండ్స్. ఈ 2 లాజిక్లు మీకు తెలిస్తే ఇక ఆన్సర్లు మీరు ఫటాఫట్. ఇప్పుడు చూడండి, ఇది వృత్తం కదా ఫ్రెండ్స్, ఇది వృత్తం. వాడు ఏం అడిగాడు మనల్ని? వృత్త వైశాల్యము అనడు. ప్రాంత వైశాల్యం అంటే ఏంటి ఫ్రెండ్స్? వైశాల్యం అనగానే మనకు ఏ టేబుల్ పోవాలి ఫ్రెండ్స్? ఆప్షన్స్ 11 టేబుల్. చూద్దాం, చూడండి 11 టేబుల్. మనకి ఇదంతా చేయాలి, ఇదంతా నాన్యాస వాళ్ళు చేసే పరిస్థితి అంటే కాదు. డైరెక్ట్గా మీకు ఆప్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఉంటుంది. ఇది 11 టేబుల్ పోతుందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. మనం 11 టేబుల్ అంటే 11తో డివిజిబుల్ లాగా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని మనం షార్ట్కట్లో చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, నంబర్ ఇడిసి నంబర్ కూడాలి అంతే. 11 టేబుల్ చూసుకోవాలంటే బాధ్యనీత సూత్రాల్లో 11 టేబుల్ అంటే ఫ్రెండ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇది ఒక్కటి నేర్చుకోండి. ఇక మీరు మ్యాథ్స్లో అన్ని లెక్కలు చేసేస్తారు. చూడండి, నంబర్ విడిసి నంబర్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 5 3 4. 5 + 3 ఎంత ఫ్రెండ్స్? 5 + 3 ఎంత? 8. 8 + 4 ఎంత ఫ్రెండ్స్? 12. దట్ ఈక్వల్స్ టు, ఈక్వల్గా వస్తే అది 11 టేబుల్ పోయినట్టే ఫ్రెండ్స్. 7 ప్లస్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 7 + 4 11. 11 + 1 ఎంత ఫ్రెండ్స్? 12. అంటే 12 = 12 వచ్చింది కాబట్టి ఇది 11 టేబుల్ పోయింది. అంటే మనకి ఇచ్చిన ఆప్షనల్స్లలో ఇది ఆన్సర్. మన లెక్క అంతా చేసాము. ఇప్పుడు చూడండి, లెక్క అంతా చేయాల్సి, మనం అసలు లెక్కకి సంబంధమే లేదు. మనం జస్ట్ వాడు ఏమన్నాడు ప్రాబ్లంలో? ఏమన్నాడు ఫ్రెండ్స్? చూడండి, వైశాల్యము అన్నాడు. వైశాల్యం అని ఇచ్చిండు లెక్కలో. ప్రాంత వైశాల్యం అన్నాడు. ఇక మనం ఇదంతా చూడని అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఆప్షనల్స్ దగ్గరికి వెళ్దాం. ఇది ఆప్షనల్స్లో ఇది ఉంటుంది. ఇందులో 11 టేబుల్ పోతుందా లేదా చూసుకోవాలి. 11 టేబుల్ పోతుందిగా ఫ్రెండ్స్. 5 3 8 + 4 12. 7 + 4 11 + 1 12. 12 = 12 వచ్చిందంటే ఫ్రెండ్స్ అది 11 టేబుల్ పోయిందని అర్థం. అంటే ఇది రైట్ ఆన్సర్. కొంతమందికి డౌట్లు రావచ్చు ఫ్రెండ్స్, ఇంతకు ముందు చెప్పినట్టే. ఒకవేళ ఇట్లా 11 టేబుల్ పోయేవి ఏ బీలు రెండు, ఏ 11 టేబుల్ పోతుంది, బి 11 టేబుల్ పోతుంది. ఇక మీరు చేసే పని, మీరు చేసేది ఏమీ లేదు కాబట్టి ఫ్రెండ్స్, ఏని బబుల్ చేయాలా, బీని బబుల్ చేయాలా అంటే బీనే బబుల్ చేయండి. ఏ 11 పోతుంది, బి 11 పోతుంది, బట్ ఏతో పోల్చుకుంటే బి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీని రైట్ చేయండి అంతే. సాధ్యమైనంత వరకు 11 టేబుల్ పోయేది ఎగ్జామ్లో మ్యాక్సిమం ఒక్కటే ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎగ్జామినర్ మ్యాథ్స్ వాళ్ళని నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చూస్తారు కాబట్టి అంత కన్ఫ్యూజ్గా అయితే ఇవ్వకపోవచ్చు ఎస్జిటి లెవెల్లో. సో 11 టేబుల్ పోయేది ఒక్కటే ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడో పోతే 2 ఇస్తాడు తప్ప మ్యాక్సిమం ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. ఇక మీరు ఫాస్ట్గా చేయండి ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా మీకు ప్రాబ్లం చూపిస్తా, మీరు సెకండ్లలోనే ఆన్సర్ చేసేయాలి. ఈ లెక్క చూడండి ఒకసారి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. సమలంబ చతుర్భుజంలోనే సమాంతర భుజం, అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇదంతా చదవని అవసరం లేదు. చూడండి, ఇదేమీ చదవకుండానే నేను జస్ట్ 5:3 అనేది ఒక లాజిక్ గుర్తుపెట్టుకున్నా. 5:3 అనేది ఏంటి ఫ్రెండ్స్? వాడు భుజాల పొడవులు, వాడు బిట్టు అడిగింది కూడా భుజాల పొడవులనే కనుక్కోమన్నాడు. 5:3 ఇచ్చి వాటి పొడవులను కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షనల్స్లో ఫస్ట్దేమో 5వ ఎక్కం పోవాలి, రెండోదేమో 3వ ఎక్కం పోవాలి అంతే. 5 టేబుల్ 3 టేబుల్ పోయేదే ఆన్సర్. ఇట్లా మీరు లాజిక్గా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ మీకు నేర్పిస్తా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన పని లేదు, మ్యాథ్స్ అంటే భయపడాల్సిన పని లేదు. నా వీడియోలు కనుక మీరు చూస్తే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎస్జిటి అంటే మేజర్గా చూసుకుంటే 8th క్లాస్ వరకు చాలు మ్యాథ్స్, 8th క్లాస్ వరకు ఎనఫ్. ఇక కంటిన్యూషన్గా ఉన్నది ఏంటంటే స్టాటిస్టిక్స్లో కొంచెం 9th 10thలో ఉంది, అది మరి డీప్గా అవసరం లేదు. అవి 8th వరకు పర్ఫెక్ట్గా చదువుకొని లింక్ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో 9th 10thలో టచ్ చేయండి. వాటిని నేను మరి మన యాప్లో లింక్ వైజ్గా నేను ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిదీ ఇలానే ఉంటుంది. కానీ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఒక 2-3 దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సెకండ్లలో చిటికలో ఆన్సర్లు పెట్టేటటువంటి టెక్నిక్లు కూడా మీకు ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం కొన్ని ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇది 8th క్లాస్ గైడ్. నేను ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గుర్రానికి సంబంధించిన ప్రాబ్లం. మీ అందరికీ తెలుసు, ఇది సీనియర్లు అయితే ఇవన్నీ చేసే ఉన్నారు ఇప్పుడు 8th క్లాస్ లెక్కలు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక టెక్స్ట్ బుక్ కాకుండా నేను ఏం చేశానంటే కొంచెం మీ కాన్సెప్ట్ ఈ ప్రొసీజర్ అర్థం అవుతుందని గైడ్లో ఉన్నదని పీడిఎఫ్గా చేశాను. ఈ లెక్క చూడండి, ఓ దీర్ఘ చతురస్రాకార పొలంలో ఇదంతా అవసరం లేదు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, ఇదంతా చదవమాకండి ఫ్రెండ్స్. ఇది వృత్తమా కాదా అది చూడండి ఫస్ట్. ఇది వృత్తం,
వృత్తం అని మనకి ఎలా అర్థమైంది? మనకు అర్థమైపోతుందిగా ఫ్రెండ్స్. గుర్రం ఉంది, గుర్రం అటు ఇటు తిరుగుతూ ఉందంటే వృత్తాకారంలో ఇటు తిరిగిందంటే ఒక వృత్తాకారంలో తిరిగిందని అర్థం. ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్లో కూడా ఇచ్చాడు వృత్తం. అర్ధ వృత్తమైనా పావృత్తమైనా వృత్తమైనా అది వృత్తం. ఇలా ఇవ్వగానే వాడు వైశాల్యం అడిగిండా లేకపోతే వ్యాసార్థం అడిగిండా వ్యాసం అడిగిండా కొంచెం ఒక్క సెకండ్ ఆలోచించండి ఫ్రెండ్. వాడు వైశాల్యం అడిగిండు. వైశాల్యం అడగానే మీరు కళ్ళు మూసుకొని ఆప్షన్స్ దగ్గర పోయి 11 టేబుల్ పోయేది ఆడందో చూసుకోండి, అదే ఆన్సర్. అంతే కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గుర్రం బొమ్మ గీసి మరి ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుర్రం తిరిగినటువంటి వైశాల్యం x డిగ్రీలు బై 360 × 5r² అని. ఎక్స్ అంటేనేమో దీర్ఘచతురస్రం కాబట్టి 90. ఇదంతా సబ్స్టిట్యూషన్ చేసి ఈ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేసి ఇక్కడ తప్పులు పోయి మళ్ళీ కొట్టి వేసి వెనక పోయి ఈ టైంలో మైండ్ మొత్తం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డిస్టర్బ్. ఇదంతా అవసరం లేదు మీకు. డైరెక్ట్గా మీకు ఇది వృత్తం తెలిసిపోయింది, 11 టేబుల్ అని తెలిసిపోయిందిగా ఫ్రెండ్స్. ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు 11 టేబుల్ 4 ఆప్షన్లు యాడుందో చెక్ చేసుకోండి అంతే. ఇక్కడ చెక్ చేస్తున్నా చూడండి. 5 4 ఎంత ఫ్రెండ్స్? 5 4 9 6 3 9. 9 = 9. 9 = 9. 5 + 4 9. 6 + 3 9. ఇట్లా ఈక్వల్గా వచ్చిందంటే దట్ ఈజ్ 11th టేబుల్. అది 11 టేబుల్ పోతుందని అర్థం. సో ఒక మ్యాక్సిమం ఒక్కటే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళకైతే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఎక్కడైనా 2 ఆప్షన్స్ 11 టేబుల్ పోయినప్పుడు అప్పుడు మీరు వాళ్ళ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. మీరు బిసి 2 కూడా 11 టేబుల్ పోతే సిని బబుల్ చేయండి, బిని వద్దు. ఎందుకంటే బితో పోల్చుకుంటే సిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్సర్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. 11 టేబుల్లో ఎంత లాజిక్ ఉందో చూడండి. ఇది వైశాల్యానికి సంబంధించిన అన్నీ మీరుగా ఇక చూడండి. మీరు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ 8th క్లాస్లో ఉన్న లెక్కలు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు ఇదంతా అయింది. దీన్ని చూడగానే మీకు ఏమర్థం? అర్థవృత్తం. ఈ కాన్సెప్ట్ అంతే ప్రొసీజర్ మీకు అవసరమా ఫ్రెండ్స్? ఈ 2 అర్ధవృత్తాలు కలిపితే ఒక వృత్తం అయింది, 2 అర్ధవృత్తాలు వృత్తం అయింది. ఒక వృత్తం అంటే 2 సర్కిల్స్. 2 వృత్తాలు అంటే ఏంది? 2 వృత్తాల వైశాల్యం కనుక్కుంటే ఆన్సర్. ఇదంతా అవసరం లేదుగా ఫ్రెండ్స్. మనకి ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక వృత్తం అని అర్థమైపోయింది. 11 టేబుల్ పోవాలి. 11 టేబుల్ అంటే వాడు ఏమన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వైశాల్యమే. ఓకే రైట్, వైశాల్యం కనుక్కో అన్నాడు. వైశాల్యం అని కూడా 11 టేబుల్. డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి. మరి దీనికి ఆన్సరు ఇక్కడ ఇక్కడ లేదు ఫ్రెండ్స్. పైన ఉంది చూడండి, పీడిఎఫ్లో పైకి వచ్చింది చూడండి. మరి ఇక్కడ దాని కంటిన్యూషన్ లెక్క ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పీడిఎఫ్లో కొంచెం అడ్జస్ట్మెంట్ కాక ఇక్కడికి వచ్చింది చూడండి. మరి ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనం డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వద్దాం. మనల్ని అడిగింది ఏంది? వైశాల్యం అన్నాడు. వైశాల్యం అనగానే వృత్తం యొక్క వైశాల్యం అనగా 11 టేబుల్ పోవాలి. అది మన కాన్సెప్ట్ అంతే. ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షనల్స్లో ఇది ఉంటుంది కన్ఫామ్గా. ఇది 11 టేబుల్లో పోతుందా లేదా ఒకసారి చూసుకోండి. చూడండి, యాడ్ చేయండి. 0 + 7 0 + 7 ఎంత ఫ్రెండ్స్? 7 7 + 9 7 + 9 అంటే 16 16 + 2 ఎంత ఫ్రెండ్స్? 16 + 2 అంటేనేమో 18. దట్ ఈక్వల్స్ టు పైన చూద్దాము. మిగిలిన మనం వదిలిపెట్టినటువంటి వాటిని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 + 8 5 + 8 13 13 + 5 ఫ్రెండ్స్ 18 వచ్చేసింది. 18 = 18 వచ్చింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ అనేది 11 టేబుల్లో పోతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ చూడండి ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాబ్లం వచ్చేసి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది 8th క్లాస్లో ఉంది. ఈ క్రింది ఇవ్వబడినటువంటి పటంలో షేర్ చేయబడిన ప్రాంత వైశాల్యం అనేది 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ వాడు ఏం చేశాడంటే టోటల్ వ్యాసం 42 ఇచ్చిండు. ఈ 42లో హాఫ్ అంటే ఏమో 21లో మనం హాఫ్ తీసుకుంటే 10.5 వస్తుంది. అది వ్యాసార్థం అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి అర్ధవృత్త వైశాల్యంలో 5r² 2 ఎందుకు డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. 2 వృత్త వైశాల్యం అంటే 2 × 5r² సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అదంతా చేయకుండానే ఇది వృత్తం అన్నాడు, వైశాల్యం అన్నాడు కాబట్టి 11 టేబుల్ పోయేది ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తా ఫ్రెండ్స్. ఇక మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే ప్రొసీజర్ అంతా వచ్చు కాబట్టి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రొసీజర్ చేయరు కాబట్టి వాళ్ళకి లాజిక్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి 11 టేబుల్ పోతుంది, 11 టేబుల్ పోయింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ ఆన్సర్ అనేది ఫ్రెండ్స్ రైట్ అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇవన్నీ 8th క్లాస్లో ఫ్రెండ్స్ ఏమన్నా చూద్దాం, మిగిలిపోయిన ఏమన్నా చూద్దాం. ఇవన్నీ మీరుగా అసలు ఎలాంటి లెక్కలు ఎన్ని ఇచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఒక లెక్క ఇచ్చి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఇది ఒక ప్రాబ్లం ఈ డయాగ్రామ్ ఇచ్చి దీని యొక్క వైశాల్యం కనుక్కో అన్నాడు ఫ్రెండ్స్. మనకి అసలు ఈ లెక్కతో సంబంధం వద్దు. ఇది ఒక సర్కిల్ అని అర్థమైపోయింది, ఏరియా కనుక్కోవాలని అర్థమైపోయింది కాబట్టి మనకి 11 టేబుల్ పోయేది చూసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఆడుందో చూడండి. 11 టేబుల్ పోతుందో లేదో మీకే తెలుస్తుంది. ఇదిగో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది 11 టేబుల్ పోతుంది. ఎలా చూడండి? 5 + 4 9 6 + 3 9 9 = 9 వచ్చింది కాబట్టి ఇది 11 టేబుల్ పోయింది కాబట్టి మనకి ఆ డయాగ్రామ్ యొక్క వైశాల్యం మనకి ఈ ఆన్సర్ అని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇంకొక ప్రాబ్లం పక్కనే ఉంది చూడండి. ఇది కూడా సర్కిల్. ఇదంతా జనరల్ ప్రొసీజర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉందో చూసారా? ఇక్కడ దీన్ని మనం కట్ చేసి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. అలా అని దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. అంటే ఇది ఒక అర్ధవృత్తం,
ఇది ఒక అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తాన్ని తీసుకెళ్ళి ఏడు పెడితే ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఒక వృత్తం వస్తుంది. వృత్తం వచ్చింది, ఇది వృత్తం అని మనకు అర్థమైపోయింది, సర్కిల్ అని మనకు అర్థమైపోయింది. వాడు వైశాల్యం కనుక్కో అన్నాడా, రేడియస్ కనుక్కో అన్నాడంటే వైశాల్యం. ఇది వృత్తం అని మనకు అర్థమైపోయింది, ఏరియా కనుక్కోమని అర్థమైపోయింది. కాబట్టి 11 టేబుల్ పోవాలి ఆప్షన్స్లో. ఆప్షన్స్ ఏడన్నా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మరి ఇక్కడ ఇచ్చేసాడు చూడండి ఆన్సర్, మనకు అర్థమైపోయింది చూడండి ఫ్రెండ్స్. 693 అన్నాడు. ఇది 11 టేబుల్ పోతుంది, 11 టేబుల్ పోతుందిగా ఫ్రెండ్స్. చూడండి 6 + 3 9, మిడిల్లో 9 ఉంది, అంటే 9 = 9 వచ్చింది. కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అని అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ 9th క్లాస్లో కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. క్షేత్రగణితం 10th క్షేత్రగణితం ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి 11 టేబుల్కి సంబంధించినవి కాబట్టి మీరు అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా 8th క్లాస్లో చూడండి ఇంకేమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా అంతే సేమ్. ఇక్కడ చూడండి 4 సర్కిల్స్, నేను ఫస్ట్ ప్రాబ్లం ఇది దీని మీదనే చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ 4 సర్కిల్స్ అనేవి టచ్ చేస్తూ మిడిల్లో షేడ్ చేసినటువంటి ఏరియా కనుక్కోవాలంటే 6/7 × r² గుర్తుపెట్టుకోమన్నా ఫ్రెండ్స్. ఈ 6లో 3 2s పోతుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 3 టేబుల్ పోయేది ఆన్సర్. మీకు ఫస్ట్లోని ప్రాబ్లం చెప్పే కాబట్టి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఈ ప్రాబ్లం. దీన్ని మనం ఎలా చేయాలి చూడండి. దీన్ని ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది 8th క్లాస్లో ఉంది. సరే నాన్ మ్యాథ్స్ వాళ్ళు దీన్ని చూడగానే ఇది ఒక సర్కిలో, సరే హాఫ్ సర్కిలో, సెమీ సర్కిలో మనకు మొత్తానికి సర్కిల్ అని అర్థమైంది. ఏరియా కనుక్కోమన్నాడు, ఆప్షన్స్ వచ్చేస్తే 11 టేబుల్ పోతుంది అనేది మనకు తెలుసు. సో జనరల్ ప్రొసీజర్లో దీన్ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, కట్ చేసి పేస్ట్ చేసే విధానంలో దీన్ని కట్ చేసి ఫ్రెండ్స్ ఈ పార్ట్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోయింది. అలానే దీన్ని కట్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, ఏడొక పావు వృత్తం, ఇక్కడ ఒక పావు వృత్తం వస్తుంది ఫ్రెండ్స్. పావు వృత్తం ఎంత అంటే ఫ్రెండ్స్ అర్ధవృత్తం. అంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుక్కుంటే దీని ఆన్సర్ అయిపోతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ దీన్ని కట్ చేయడం, దీన్ని పేస్ట్ చేయడం, దీన్ని కట్ చేయడం, దీన్ని పేస్ట్ చేయడం, ఇది సెమీ సర్కిల్, హాఫ్ సర్కిల్, ఇదంతా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అవసరం లేదుగా ఫ్రెండ్స్. వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒక సర్కిల్ అని అర్థమైపోయింది, ఏరియా కనుక్కోమన్నాడు, 11 టేబుల్ పోవాలి అంతే. ఈ లాజిక్ ఒకటి గట్టిగా పట్టుకోండి అంతే ఫ్రెండ్స్, మీకు బిట్స్ మీకు తెలియకుండా వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక మిగతా ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్లోనే మనం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఈ మోడల్ ఎంతకుముందు అయిపోయింది. 4 సర్కిల్స్ ఇలా టచ్ చేస్తూ మధ్యలో స్క్వేర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు మనం 6/7 × r² అనేది గుర్తుపెట్టుకోమన్నా. ఈ 6లో 3 2s గుర్తుపెట్టుకుంటే 3 టేబుల్ అనేది మనకి ఎక్కడైతే ఆప్షన్లో పోతుందో అదే ఆన్సర్ అనేది మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఇక్కడ అలా కాకుండా 3 సర్కిల్స్ ఇట్లా, ఇది కూడా గతంలో చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇట్లా 3 సర్కిల్స్ ఉన్నప్పుడు మనకి ఏరియా కనుక్కోని అన్నప్పుడు మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో షేడ్ చేసినటువంటి ప్లేస్ ఏరియా కానీ ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం కనుక్కోన్నప్పుడు మీరు ఒక లాజిక్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇక్కడ మీరు 1 2 3 4 5 కంటిన్యూషన్లో 6 7 ఇలా గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ కూడా అలానే గుర్తుపెట్టుకోండి. చూడండి 1 2 3 తర్వాత ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ 4/25 × r² అనేది గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్లో కనుక ప్రాబ్లం ఇస్తే ఫ్రెండ్స్ 4/25 × r² అనే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ r² మీకు గుర్తు లేకపోయినా ఏం కాదు, 4/25 అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2/5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా. ఇలాంటి ప్యాటర్న్లో ప్రాబ్లం ఇస్తే ఫ్రెండ్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 4/25 అనేది గుర్తుపెట్టుకోండి, పక్కన r². సరే అది రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ రిపీట్గా 2/5 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే మీకు అర్థం ఏంటి, మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి స్క్వేర్లలో ఉండేదే ఆన్సర్ అని అర్థం. స్క్వేర్లో ఉంటుంది ఆన్సర్ అంతేగా. ఇలాంటి ప్యాటర్న్లో ప్రాబ్లం ఇస్తే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉండేది రైట్ అయితే లేకపోతే రాంగ్ అవుతుంది. చూడండి దీనికి సంబంధించిన ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఆన్సరు ఇది గైడ్ ఫ్రెండ్స్. చూడండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. స్క్వేర్లో ఉండాలి లాస్ట్ నెంబర్ కానివ్వండి, మీరు లాస్ట్ నెంబర్ని చూసుకోండి మ్యాక్సిమం. ఇక్కడ చివరిలో 9 ఉంది. 9 అంటే ఏంది ఫ్రెండ్స్, 3 స్క్వేర్లో ఉంది కాబట్టి రైట్. అసలు కరెక్ట్ ఆన్సర్ కొన్ని ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దీన్ని 7.84 గాని కూడా ఇవ్వచ్చు. అంటే 4/25 అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ 0.16 అని అర్థం. 0.16 అంటే మళ్ళీ 0.4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 7.84 వస్తుంది ఫ్రెండ్స్. 7.84 అంటే దాని అర్థం 28 హోల్ స్క్వేర్ అని అర్థం. అంటే స్క్వేర్ ఉన్న పదం ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్. కాబట్టి చివరిలో 9 స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇలాంటి లాజిక్స్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఆన్సర్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక అయిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి ఇది ఎగ్జాంపుల్, ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లం పైన ఉంటుంది, చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ ఇది ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు చూపించినటువంటి ప్రాబ్లం. ఇది ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చిండు. దీన్ని ఇదంతా నాన్ మ్యాథ్స్ వల్ల ఇదంతా చేయని అవసరం లేదు. చూడండి, ఒక తీగ 27.5 సెంటీమీటర్, ఇదంతా అవసరం లేదు. తీగ ఉంది, దాన్ని మరి చతురస్రంగా దాన్ని మలిచారు. అయినా ఆ చతురస్రం యొక్క వ్యాసార్థం ఎంత? ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యాసార్థం అడిగిండు. సారీ, వృత్తం యొక్క వ్యాసార్థం అడిగిండు. ఇంతకుముందు ఏరియా కనుక్కున్నప్పుడు 11 టేబుల్ పోయేది ఆన్సర్. ఇప్పుడు వ్యాసార్థం అడిగిండు కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 7 పోయేదే ఆన్సర్. చూద్దాం, మనకి ఇచ్చిన ఇది ప్రొసీజర్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. అంటే ఇది 7 టేబుల్ పోతుందా లేదో చూద్దాం. 7 ఏకం పోయిద్దిగా ఫ్రెండ్స్. 7 2 * 14, 3 రిమైనింగ్ ఉంటుంది. 7 5 * 35 అయిపోయింది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉన్నాయి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. వ్యాసార్థం అడిగితే వాడు ఎగ్జామ్లో వ్యాసార్థం అడిగితే, వృత్తం యొక్క వ్యాసార్థం అడిగితే 7 టేబుల్ పోవాలి. ఒకవేళ వృత్తం యొక్క వైశాల్యం అడిగితే 11 టేబుల్ పోవాల్సిందే. ఇట్లా మీరు చూడండి, ఈ వీడియోలో మీరు ఎన్ని లాజికల్ మీకు అర్థం అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఫస్ట్లోనే మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇట్లా ఇవన్నీ ఇంతే, సమతల పటాలు ఇవన్నీ కూడా మీకు PDF రూపంలో ఇవన్నీ రాశా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇది కూడా దీన్ని ఎలా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇది సర్కిల్ అన్నాడు, వాడు ఏరియా అన్నాడు, 11 టేబుల్ పోవాలి అంతే. మనం ఇదంతా చేయని అవసరం లేదుగా. స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కొని, సర్కిల్ యొక్క ఏరియా కనుక ఇదంతా అవసరం లేదు. సర్కిల్ ఏరియా కనుక్కొని ఇదంతా సింప్లిఫై చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకు 11 టేబుల్ పోయేదే ఆన్సర్. ఇవి చూడండి, మొత్తం చేయగా మనకు ఆన్సర్ వచ్చేసి ఫైనల్గా ఏమొచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అది. వృత్త వైశాల్యం అడిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 616 ఇచ్చిండు. ఇది 11 టేబుల్ పోతుందా లేదా చూద్దాం. 6 6 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది ఫ్రెండ్స్. అంటే ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కానప్పుడు ఇంకొక రూల్ ఉంది ఫ్రెండ్స్. ఇంటి సబ్ట్రాక్షన్ కూడా 11 టేబుల్ పోతే 11 టేబుల్. 12 - 1 అంటే ఎంత ఫ్రెండ్స్? 11ఏగా. 11 టేబుల్ పోతుందిగా. సో మనకి ఇచ్చినటువంటి ఈ ఆన్సర్ అనేది 11 టేబుల్ పోయింది కాబట్టి ఫ్రెండ్స్, మన క్లారిటీగా ఇప్పుడు క్లియర్గా ఒకటి అర్థమైపోయింది ఫ్రెండ్స్. సర్కిల్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటే ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్తున్నా 11 టేబుల్ పోయేది ఆన్సర్. ఆప్షనల్స్లో 11 టేబుల్ పోయేది ఆన్సర్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం సర్కిల్కి సంబంధించింది ఇచ్చి దాని రేడియస్ కానీ లేకపోతే డయామీటర్ వ్యాసం కానీ ఇచ్చి కనుక్కో అన్నప్పుడు 7 టేబుల్ పోయేది ఆన్సర్. ఇట్లా 11 టేబుల్. ఇంకొక ఇందులో మీకు ఏం చెప్పా ఫ్రెండ్స్, 4 సర్కిల్స్ ఇలా ఉన్నప్పుడు 6/7 × r² చేయండి. 6 అంటేనేమో 3 2 0 కాబట్టి ఆప్షన్స్లో 3 పోయేది ఆన్సర్. ఒకవేళ 3 సర్కిల్స్ ఇలా ఇచ్చినప్పుడు దాని ఏరియా కనుక్కో అన్నప్పుడు స్క్వేర్ ఉన్నదే ఆన్సర్. అంటే 4/25 × r² కావాలి కాబట్టి దీన్ని మనం 2/5 × r² రాస్తాం కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో స్క్వేర్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అసలు ఇలాంటి లెక్కలు 9th క్లాస్లో 9th క్లాస్లో ప్రత్యేకంగా క్షేత్రగణితం అని ఉంటుంది. దాంట్లో గణానికి సంబంధించి దీర్ఘగణం, శంకు, స్తూపం, గోళం, అర్ధగోళం, వృత్తానికి అవన్నీ కూడా 10th క్లాస్లో మీకు. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఎనీ ప్రాబ్లం సర్కిల్కి సంబంధించిన ప్రాబ్లం ఇస్తే ఏరియా అనగా 11 టేబుల్ పోయేది ఆప్షన్లో రైట్. ఒకవేళ కనుక R కానీ D కానీ కనుక్కోమంటే 7 టేబుల్ పోయేది ఆన్సర్. అంతే. ఈ రెండింటిని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫటాఫట్ మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళకంటే ముందుగా దూసుకుపోతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మరి నాకు ఇంకా అది బూస్ట్ లాగా అనిపిస్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడే నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు మార్నింగ్ మీ ముందుంటా. ఓకే, అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్.